ఈ వీడియోలో లిస్ట్ ఐటమ్స్ని ఎలాగ యాక్సెస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లిస్ట్ తీసుకుంటున్నాను. ఎలాగో లిస్ట్ తీసుకున్నాను. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే ఇండెక్సింగ్ యూస్ చేసి ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అని చెప్పి లిస్ట్ అనే వేరియబుల్లో మనకి ఏం కావాలి, ఇండెక్స్ నెంబర్ 2 ఇచ్చాను. ఇప్పుడు దీంట్లో ఏం ప్రింట్ అవుతుంది, ఇది 0, ఇది 1, ఇది 2, అంటే మనకు 3 అనే స్ట్రింగ్ అనేది ప్రింట్ అవ్వాలి. సరే, ఇక్కడ 3 అనేది ప్రింట్ అయింది. ఇలా లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే లిస్ట్లో ఉన్నవి నెగిటివ్ ఇండెక్సింగ్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే మనం నెగిటివ్ ఇండెక్సింగ్ స్ట్రింగ్స్లో చూసాం, మైనస్తో స్టార్ట్ అవుతుంది, -1 -2 అని చెప్పి ఈ బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది -1, ఇది -2, ఇది -3, ఇలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు -1 ప్రింట్ చేస్తే మనకి ఆ ఇండెక్స్లో ఏ వాల్యూ అయితే ఉందో అది ప్రింట్ అవుతుంది. 4 అనేది -1లో ఉంది, అందుకు ఇది ప్రింట్ అయింది. అలాగే దీన్ని స్లైసింగ్ కూడా చేయొచ్చు. ఒక రేంజ్ నుండి ఒక రేంజ్ వరకు ప్రింట్ చేసుకోవాలంటే దానికి ప్రింట్ ఆఫ్ అని చెప్పి లిస్ట్, మనకు సపోజ్ ఇండెక్స్ నెంబర్ 1 నుండి 3 వరకు కావాలి. 3 వరకు కావాలంటే మనం 4 ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా దాని ముందు వరకు వస్తుంది. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ చూసుకుంటే 0, 1, 2, 3 వరకే ఉంది. సో మనకి ఏంటిది ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. మనం 3 వరకు ఇవ్వాలి, ఎంత ఉందో అంతవరకు ఇవ్వాలి. ఇప్పుడు మనం 3 ఇచ్చామంటే మనకి 1, 2, 0, 1, 2 మొత్తం 3 ప్రింట్ అవుతాయి. సరే, 1 నుండి 1 అలాగే 2 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం 1 నుండి ఇచ్చాం కాబట్టి. ఇలా లిస్ట్ని మనం ఒక రేంజ్ టు ఒక రేంజ్ వరకు ప్రింట్ చేయొచ్చు. ఎలాగ లిస్ట్లో ఒక ఏదైనా ఐటమ్ ఉందో లేదో చెక్ చేయాలంటే చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు నిన్న ఒక కీవర్డ్ చెప్పాను లాస్ట్లో మీకు, ఇఫ్ ఎల్స్ చెప్పినప్పుడు, ఇఫ్ సపోజ్ 1 అనే స్ట్రింగ్ ఉందో లేదో చెక్ చేద్దాం. ఇఫ్ 1 ఇన్ లిస్ట్ అని చెప్పి రాశాను. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ 1 ఈజ్ అవైలబుల్ అని చెప్పి రాద్దాం. లేకపోతే ప్రింట్ ఆఫ్ అని చెప్పి నాట్ అవైలబుల్ అని రాద్దాం. వన్ ఈజ్ అవైలబుల్ అని ప్రింట్ అయింది, ఎందుకంటే 1 అనే ఎలిమెంట్ ఈ లిస్ట్లో ఉంది. సో లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని అలా యాక్సెస్ చేయొచ్చు.